RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎన్నికల సమయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుప్ప అమరేందర్ గౌడ్ శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన తన మద్దతుదారులతో కలిసి మండలంలోని ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమరేందర్ గౌడ్ స్థానిక ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు. తాము సర్పంచ్గా గెలిచిన వెంటనే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమంలో బస్టాండ్, సురభి కాంప్లెక్స్, డ్రైనేజీ సమస్యల్ని తీర్చిదిద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రజల నుండి సానుకూల స్పందన లభించిందని, ఈసారి ఎన్నికల విజయం తమదేనని కుప్ప అమరేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మా గ్రామ ప్రజలకి పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ఈరోజు పెద్దలు జానారెడ్డి గారి సహకారంతో, మన ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే జయవీరన్న గారి సహకారంతో, మన యువ ఎంపీ మన రవీరన్న గారి సహకారంతో, మన గ్రామ పెద్దలు గాలి రవికుమార్ గారు, మన సర్వయ్య మావ గారు, మన గాలి కొండలన్న, జాల సత్తన్న యాదవ్ గారు, వెలుగు ఎస్కే సైద్మియా గారు, మన వెలుగు యాదన్న గారు, మనకు మాజీ సర్పంచ్ మండలి లింగయ్య గారు, రేపక లింగయ్య గారు, ఈ కార్యక్రమానికి చేసిన వెలుగు భిక్షం గారు, అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు ఈ అవకాశం రావడం ఒక గొప్పగా నేను భావిస్తలేను, ఇది ఒక పదవిగా నేను భావిస్తలేను. ఇది మీకు ఒక సేవకునిగా ఉండాలని, మీ ఆశీర్వాదం నాకు కావాలని ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మన ఊరిలో ఇప్పటికే అభివృద్ధి చాలా వరకు జరిగింది, ఇంకా అభివృద్ధి కొంచెం వెనుకబడి ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి. సులభ కాంప్లెక్స్ అని ఈ డ్రైనేజీ సమస్య కూడా ఉంది. సెంటర్ నుంచి ఈ డ్రైనేజీ సమస్య, ముఖ్యంగా నాంపల్లి రోడ్డుకున్న డ్రైనేజీ సమస్యని జానారెడ్డి గారి సూచన కూడా తీసుకుపోయినా, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసి మన శశిరెడ్డి వాగు కాలువకి కలిపేదానికి సార్ ఒక ప్రతిపాదన తీసుకుపోయినాము. ఆ ప్రతిపాదనతో మనకి ఎలాంటి అభ్యంతరం లేకుండా అండర్ గ్రౌండ్ ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ బస్టాండ్, సులభ కాంప్లెక్స్ కూడా, ఇవి కూడా త్వరలో మనం జానారెడ్డి గారి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతాము. ఇక సీసీ రోడ్లు, వీధి దీపాలు, మనకు కావాల్సిన కార్యక్రమాలు ఏమున్నా నేను సర్పంచ్ అయిన క్షణమే మన గుర్రంపూడుకు అభివృద్ధి పదవులు తీసుకెళ్ళగలని, తీసుకుపోయే దానికి నాకు ప్రోత్సహిస్తూ నన్ను అత్యధిక మెజార్టీతో ఈ గుర్రంపూడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించగలరని మన గుర్రంపూడు ప్రజలకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. శుభసూచకానికి ఒక బంధానికి, అనుబంధానికి సంబంధమైన ఉంగరం గుర్తు వచ్చింది కనుక అదే శుభసూచకంతోని నాకు ఓటేసి నన్ను గెలిపించగలరని మన గ్రామ ప్రజలకి నా పేరు తెలియజేస్తున్నాను.